రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, అత్యున్నత పదవుల్లోనూ అతి బాధ్యతాయుతమైనటువంటి హోదాల్లోనూ ఉన్నటువంటి వ్యక్తుల పట్ల ఎలాంటి సందేహమో అనుమానం వచ్చేటట్టుగా ఉండకూడదు. వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవన శైలి కానీ, కుటుంబ సభ్యులు కానీ, వాళ్ళ నిత్య దైనందిన వ్యవహారం కానీ దేని పట్ల కూడాను ఎటువంటి అనుమానము సందేహము రాకూడదు. వాళ్ళ పైన ఎలాంటి ప్రశ్న చిహ్నాలు ఉండకూడదు. అందుకే మన విదేశ వ్యవహారాల శాఖలో దౌత్యవేత్తలుగా ఉండేటటువంటి వాళ్ళు IFS ఎవరైనా కానీ వాళ్ళు విదేశీ మహిళను వివాహం చేసుకుంటే వివాహం చేసుకున్నటువంటి 3 నెలల లోపల వాళ్ళకి భారతీయ పౌరసత్వం ఇవ్వాలి, వాళ్ళు భారతీయ పౌరులుగా ఉండాలి, భారతీయ పౌరసత్వాన్ని స్వీకరించాలి, తమ సొంత దేశపు పౌరసత్వాన్ని వదిలేసుకోవాలి అన్నటువంటి నియమం ఉంది. అదేవిధంగా సైన్యంలో పనిచేసేటటువంటి సైనిక అధికారులు కూడాను తాము కానీ తమ కుటుంబ సభ్యులు కానీ విదేశీయులను కనుక వివాహం చేసుకున్నట్లయితే తక్షణము తెలియచేయవలసి ఉంటుంది. ఆ విదేశీయులు భారతదేశ పౌరులుగా కూడా వాళ్ళు మారిపోవలసి ఉంటుంది, పౌరసత్వాన్ని స్వీకరించవలసి ఉంటుంది. ఒక చీఫ్ ఆఫ్ ఆర్మీగా పనిచేసినటువంటి మన దేశానికి చెందినటువంటి ఒక వ్యక్తి, ఆయన కుమారుడు పాకిస్తానీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ సమయంలో అత్యంత కఠినమైనటువంటి పరీక్షల్ని ఎదుర్కోవలసి వచ్చింది. ఆయన ఆ కుమారుడితో చాలా విషయాల్లో తెగతెంపులు కూడా చేసుకోవలసి వచ్చింది, లేకపోతే ఆ కుమారుడిని దూరంగా ఉంచవలసి వచ్చింది. అంటే ఇంత జాగ్రత్తలు మనం పాటిస్తూ ఉంటాం. దురదృష్టవశాత్తు రాజకీయ రంగంలో ఈ రకంగా అత్యున్నతమైనటువంటి అతి బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లో ఉన్నవాళ్ళు వాళ్ళ పౌరసత్వము, వాళ్ళ అసలు పేరు, వాళ్ళు పాటించే మతము, వీటి విషయంలో ఎప్పుడు ప్రశ్న చిహ్నాలు ఉన్నాయి. ఇది మన దేశపు దురదృష్టం. ఒక ఆవిడ ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతానని చెప్పి రాష్ట్రపతి భవనంలోకి వెళ్ళిన తరువాత రాష్ట్రపతి ఆమెకు 2 దేశాల పౌరసత్వం ఉన్నటువంటి ఆధారాలను ఆమె ముందుంచిన తరువాత ఆమె పదవికి త్యాగం చేస్తున్నట్టుగా మరొక వ్యక్తిని, ఒక కీలుబొమ్మని 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉంచుకోవడం ఈ దేశంలోనే జరిగింది. ప్రస్తుతము డిప్యూటీ లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఉన్నటువంటి, లోకసభలో డిప్యూటీ లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఉన్నటువంటి గౌరవ్ గొగోయ్ విషయంలో కూడాను ఇటువంటి సందేహాలు, ప్రశ్నలే తలెత్తుతున్నాయి. గౌరవ్ గొగోయ్ యువ నాయకుడు. ఆయన తండ్రి తరుణ్ గొగోయ్ అస్సాంకి 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు, చాలా పాపులర్ ముఖ్యమంత్రి. గౌరవ్ గొగోయ్ కూడాను అక్కడ బీజేపీ ప్రభంజనము, మోదీ ప్రభంజనాన్ని కూడా తట్టుకుని విజయం సాధిస్తూ వస్తున్నారు. శిబ్సాగర్ ఆ ప్రాంతం నుంచి, అస్సాంలోని అప్పర్ అస్సాం ప్రాంతం నుంచి, శిబ్సాగర్ జిల్లా ఎక్కడైతే ఉంటుందో ఆ ప్రాంతం నుంచి ఆయన నెగ్గుకుంటూ వస్తున్నారు. అయితే ఈ గౌరవ్ గొగోయ్ డిప్యూటీ లీడర్ ఆఫ్ అపోజిషన్ భార్య విషయంలో ఇప్పుడు సందేహాలు వస్తున్నాయి. భార్య పేరు ఎలిజబెత్ కోల్బర్న్. ఎలిజబెత్ కోల్బర్న్ భారతీయ పౌరురాలు కాదు. ఎందుకంటే ఆమె పేరు ఇప్పటి వరకు ఓటర్ల జాబితాలో నమోదు కాలేదు. శివసాగర్ లోక్సభ నియోజకవర్గంలో మిగతా కుటుంబ సభ్యులందరూ, గౌరవ్ గొగోయ్ కుటుంబ సభ్యులందరి పేరుంది, కానీ భార్య పేరు లేదు. భార్య ఢిల్లీలో ఉంటుంది కాబట్టి ఢిల్లీలో ఓటింగ్ ఉందా, ఓటు హక్కు ఉందా, ఢిల్లీలో కూడా లేదు. ఎందుకంటే ఆమె అసలు భారతీయ పౌరురాలా కాదా అన్న విషయంలో ప్రశ్న చిహ్నాలు ఉన్నాయి. అస్సాం ముఖ్యమంత్రి హిమాంత విశ్వ శర్మ ఈ అంశాన్ని లేవనెత్తారు. ఇప్పటి వరకు దీనిపైన స్పష్టమైనటువంటి జవాబు రాలేదు. ప్రశ్నకు ప్రతి ప్రశ్నలు, లేకపోతే మాటకు మాట ఎదురు చెప్పడము, ఇవి నడుస్తున్నాయి. కానీ ఆధారాలతో ఇదిగో నా భార్య భారతీయ పౌరురాలు అని చెప్పి ఎలిజబెత్ కోల్బర్న్ భారతీయ పౌరురాలని గౌరవ్ గొగోయ్ చెప్పటం లేదు. ఇది మరిన్ని ప్రశ్నలకు తావిస్తుంది. అంతేకాదు, గౌరవ్ గొగోయ్ భార్య అయినటువంటి ఎలిజబెత్ కోల్బర్న్ బ్రిటిష్ పౌరురాలు. బ్రిటిష్ పౌరురాలు కావడమే కాకుండా ఆమె ఢిల్లీలో ఉన్నటువంటి క్లైమేట్ అండ్ డెవలప్మెంట్ నాలెడ్జ్ నెట్వర్క్ CDKN అనేటటువంటి సంస్థలో ప్రాజెక్ట్ మేనేజర్గా పనిచేస్తుంది. ఇది ఒక స్వచ్ఛంద సంస్థ, విదేశీ నిధులతో నడిచేటటువంటి స్వచ్ఛంద సంస్థ. ఈ స్వచ్ఛంద సంస్థలో ఆమె
ఒక వ్యక్తి అధీనంలో పనిచేస్తుంది. ఆ వ్యక్తి రీజనల్ డైరెక్టర్గా ఉన్నారు. రీజనల్ డైరెక్టర్గా ఉన్నటువంటి వ్యక్తి పేరు అలీ తౌకీర్ షేక్. అలీ తౌకీర్ షేక్ పాకిస్తానీ పౌరుడు. ఈ పాకిస్తానీ పౌరుడి ఆజమాయిషిలో ఎలిజబెత్ కోన్బర్న్ పనిచేస్తుంది. ఆమె కేవలం అతనికి సబార్డినేట్ మాత్రమే కాదు, ఆమెకు ఆయన గైడ్ కూడాను. ఆమె పరిశోధనలు, మిగతా అధ్యయనాలు, వీటన్నిటి కూడా ఆయన గైడ్గా కూడా ఉంటాడు. ఆయన కొలీగ్గాను సూపర్వైజర్గా కూడా పనిచేస్తున్నాడు ఎలిజబెత్ కోన్బర్న్కి. తమాషా ఏంటంటే ఈ వ్యక్తి అలీ తౌకీర్ షేక్ ఎవరైతే ఉన్నారో, అలీ తౌకీర్ షేక్ మొట్టమొదటి నుంచి కూడాను సిఏఏ కావచ్చును, ఈ దేశంలో తీసుకొస్తున్నటువంటి రకరకాల ఎన్పిఆర్ నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ కావచ్చును, అదేవిధంగా నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ ఎన్ఆర్సి కావచ్చును, వీటన్నిటి విషయంలో కూడాను భారత ప్రభుత్వ వ్యతిరేక స్టేట్మెంట్లు ఇస్తూ వస్తున్నారు. ఆయన ఏ రకంగా ఉందంటే, పలు సందర్భాల్లో గౌరవ్ గొగోయ్ ఇటువంటి ఇష్యూల పైన ప్రశ్న వేశారు. లోక్సభలో ఆయన ఎంపీగా ప్రశ్నలు వేసే అధికారం ఉంది కాబట్టి ఆయన పాకిస్తాన్తో ముడిపడ్డటువంటి ఈ తరహా ప్రశ్నలు వేసినప్పుడు ఆయనని ఈ అలీ తౌకీర్ షేక్ ప్రశంసిస్తూ ట్విట్టర్లోనూ సోషల్ మీడియాలోనూ ఆయనను ప్రశంసిస్తూ వచ్చారు. అదేవిధంగా ఈ గౌరవ్ గొగోయ్ అదేవిధంగా మరొక 6 ఎంపీలను లోక్సభ నుంచి సస్పెండ్ చేసినప్పుడు కూడాను మీరు ఈ దేశంలో ఉన్నటువంటి మైనారిటీల పక్షాన నిలబడి మీరు పోరాడుతున్నారు, మీకు శుభాభినందనలు, మీకు మా మద్దతు ఉంటుందని అలీ తౌకీర్ షేక్ చెబుతూ వచ్చాడు. గౌరవ్ గొగోయ్కి సంబంధించినటువంటి ముఖ్యంగా ఢిల్లీ రైట్స్ విషయంలో, ఢిల్లీ అల్లర్లు ఏవైతే జరిగినాయో, మత కల్లోలాలు ఏవైతే జరిగినాయో, ఈ ఢిల్లీ మత కల్లోలాలను పార్లమెంట్లో చర్చించాలని చెప్పి గౌరవ్ గొగోయ్ పట్టుబట్టారు. గౌరవ్ గొగోయ్ పట్టుబట్టిన విషయాన్ని ఈ అలీ తౌకీర్ షేక్ ప్రశంసించడమే కాకుండా దీన్ని వెనకేసుకొచ్చారు. ప్లీజ్ లెట్ హిమ్ నో అవర్ అడ్మిరేషన్, ఆయన పట్ల మాకు నానాటికి పెరుగుతున్నటువంటి గౌరవం గురించి ఆయనకు తెలియజేయండి అని ఆయన ప్రకటనను కూడా ఇచ్చారు. అంటే భారతదేశపు అంతర్గత వ్యవహారాల్లో పాకిస్తానీ మూలానికి చెందిన వ్యక్తి జోక్యం చేసుకోవడము, ఆయన క్రింద పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఈ దేశంలో డిప్యూటీ లీడర్ ఆఫ్ అపోజిషన్ యొక్క భార్య కావడము, డిప్యూటీ లీడర్ ఆఫ్ అపోజిషన్ ప్రత్యేకంగా పాకిస్తాన్కి ప్రియమైనటువంటి ఇష్యూలనే ప్రశ్నలుగా లోకసభలో లేవనెత్తటము, భార్య పౌరసత్వం విషయంలో స్పష్టమైనటువంటి ప్రకటన ఇప్పటి వరకు ఆయన జారీ చేయకపోవడం, ఇవన్నీ కూడాను అనేక ప్రశ్నలకు తావిస్తున్నాయి. హిమాంత విశ్వశర్మ అస్సాం ముఖ్యమంత్రి ఈ ప్రశ్నలను లేవనెత్తుతున్నారు. వీటికి జవాబులు ఇవ్వాలని, సంజాయిషీ ఇవ్వాలని చెప్పి ఆయన గౌరవ్ గొగోయ్ని అడుగుతున్నారు. గౌరవ్ గొగోయ్ ఇప్పటి వరకు జవాబు ఇవ్వలేదు, కేవలం ఎదురుదాడి చేసేటటువంటి ప్రయత్నం చేశారు. పర్యవసానంగా సందేహాలు మరింత పెరుగుతున్నాయి. ఉన్నత స్థానాల్లో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళ పట్ల సందేహం కానీ, అనుమానం కానీ, ప్రశ్న చిహ్నం కానీ లేకుండా ఉండేటటువంటి రీతిలో వాళ్ళ వ్యవహారం ఉండాలి. గౌరవ్ గొగోయ్ కూడాను ఈ విషయంలో స్పష్టీకరణను ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఇతరులు కూడా ఆ రకంగా ఉన్నారు. గతంలో విదేశ వ్యవహారాల శాఖలో పనిచేసినటువంటి ఒక మంత్రి భార్య విదేశీయురాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు. అదేవిధంగా మిగతా అనేక మంది విషయాల్లో ఈ రకమైనటువంటి సందేహాలు ఉన్నాయి. కాబట్టి వీటి మీద స్పష్టీకరణ ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి.